నేనంటే నీకు పిచ్చి మా ఇంటికి నువ్వు వచ్చి మా ఊళ్ళని మెప్పించి నన్ను మనవాడగా వస్తేవా అక్కడ చూడు ఈయననా మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల ఏం పాట పాడనయ్యో నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రోగ్రామ్ వస్తే రావండి పోతే పోనేవాడి ఏదన్నా వాడు లే 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 రే నా రాజా లేస్తానంటావా లేమంటావా లే 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 నా రాజా ఓ మంచి పాడవాడు నీకు నాకు పోటీ ఇప్పుడు పాటలట అందుకే నీకు దండేసిరట దేవుడా ఇప్పుడు ఊర్వశి రావే వాడు విండండి నాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి తిరుపతి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో డాన్స్ ఆడరు ఆడవా నేను వాడతా ఉంటా ఆడాలి మరే పలకొడతాడు శివయ్య ఇగాడు నిమ్మ తోట వనములో ఇంటయ్యా నిమ్మ తోట వనములో జోడు జంపన కొడుకులో రార బుద్ధుల బావయ్య ఏమైనా ఎంట ఉంట బావయ్య ఏడడుగులేంత రామయ్య చూడకుండా ఎవరన్నా ప్రేమించినావా తూరు హీరోలెవరు ఆటగాడు ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావా టీవీలో రోజు చూస్తున్నా సో ఇప్పుడు పోయిన 15 మంది పోయిరు కదా వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంత శుద్ధ వేస్ట్ మంచిగా లేరు కేతమ్మ పోయినంటే ఒక ఆట ఆడితే ఒక రేంజ్ ఉంటుండే అంతేనా హీరో లెవెల్ చేస్తుంటే అలా ఓకే ఏమిరా నా విలేజ్లో ప్రేమ దోమ అని చెప్పి నా విలేజ్లో తిరుగుతున్నావు నా విలేజ్లో ప్రేమ దోమ అని కానీ తిరిగినామనుకో ఒక్కొక్కని గొడ్డలు అందుకుంటే ఒక్కరొక్కని నరుకుతా నీ తల్లి హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఒక్కరే కాదు సో మేము ముందు పేరుని తీసుకొని రావడం జరిగింది సో బిగ్ బాస్లో ఉంటుంది అనుకున్న ఆమె సో ఇంట్లో ఉంటుంది వాళ్ళ ఇంట్లో సో బిగ్ బాస్లో అవకాశం రాలేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు అసలు ఎందుకు రాలేదు ఈమె బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళలేదు అనేది మనం తెలుసుకుందాం ఆమె ఎవరో కాదు కేతమ్మ సో నమస్తే అమ్మ నమస్తే అయ్యా నమస్తే నమస్తే ఏం పేరు పెద్ద నీ పేరు సోమయ్యనా సో ఈమె ఎవరు కేతమ్మనా మీ భార్యనా సో బిగ్ బాస్లోకి పోతాను పోయి వచ్చిందిగా బిగ్ బాస్లోకి పోయిందా పోలేదా తీసుకోలేదా ఎందుకు తెలియదా సో ఏమైందమ్మా నువ్వు అంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటావు అని చెప్పేసి అనుకున్నాం సో కేతమ్మ ఎనర్జీని చూసినాం డ్యాన్స్ చూసినాం బోనం ఎత్తుకొని డ్యాన్స్ ఆడినాం ఒక హైలైట్ అదంతా సో అసలు ఏమైంది మరి నాకే అర్థం కాలే మరి అంతా బాగానే చేసిన 5 రోజులు రమ్మన్నారు 5 రోజులు పోయినా టైము ఎప్పుడంటే అప్పుడే పోయినాం వాళ్ళు అన్న టైం కన్నా అర్ధగంట ముందే పోయినాం అంతా ఓకే అయింది మరి జడ్జిలు కూడా నా ఎంటర్టైన్మెంట్ చూసి నవ్వినరు సంతోషపడ్డరు సక్సెస్ అవుతావు అమ్మాయిలా అన్నారు జడ్జీలు కూడా వచ్చిన జన 40 మంది మళ్ళీ మన డైరెక్టర్ గారు 3C సార్ కూడా నన్ను మెచ్చుకున్నాడు జడ్జీలు మెచ్చుకుర్రు మరి అంతా బాగానే ఉంది మరి ఏమైందో నన్ను ఎలిమినేషన్ అని కూడా చెప్పలేదు నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు మంచి అవకాశం ఉంది నీకు సినిమాలో కూడా మూవీలో కూడా నీకు మంచి అవకాశం ఉంది అని చెప్పి నేను దగ్గరుండి తీసుకుపోతాను నవదీప్ సార్ చెప్పిండు మరి బిందు మేడం గారు చెప్పింది యబ్దీప్ సార్ చెప్పిండు శ్రీముఖి మేడం చెప్పింది ఇక మరి అంతేగాని ఇక
ఇక రమ్మని పిలుస్తారేమో చూస్తున్నా కానీ ఇంకా పిలుస్తలేరు మరి ఇక ఓకే అంతే. సో పిలుస్తే వెళ్ళిపోతావు వెళ్ళిపోతా. అంతేనా? సో అంటే బిగ్ బాస్ అంటే ఇంత ముందు సీజన్లు వచ్చినాయి కదా, అవును. సో అప్పుడు చూసినావా బిగ్ బాస్ ను? చాలా Okay. 8వ చోటు చూసినా, దీంతో 9వ. అందుకే నాకు నచ్చింది అందులో. ఓకే. సో అంటే అప్లై ఎందుకు చేసినావు? అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లో నేను ఉండాలని. గంగవ్వ పోయింది కదా, మరి నాకేం తక్కువ ఉంది, నేను కూడా పోతే ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి? అది వేరే ఉంటుంది. మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఏదో ఒకటి సాధించాలని, నేను కూడా అందులోకి పోవాలి, అందులో సాధించాలి, అందరిని నవ్వించాలి, ప్రపంచాన్ని నేను ఒక అలరించాలి, అందరిని నవ్వియాలి. వాళ్ళకున్న జబ్బులు కూడా పోతాయి. నేను నవ్విస్తుంటే, నేను ఆడుతుంటే, నేను పాడుతుంటే, నా శాస్త్రాలు, నా పురండాలు, నా పద్యాలు, నా డైలాగులతోటి నేను వాళ్ళందరినీ మురిపియాలనుకున్నా, ఆడిపియాలనుకున్నా, నవ్విపియాలనుకున్నా, నా స్టోరీ చెప్పి ఏడిపియాలనుకున్నా. కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. సరే, ఒక పద్యం చెప్పి ఇప్పుడు. ఏ పద్యం చెప్పాలా? పద్యం చెప్పు. స్టార్ట్ కానీ ఇది కానీ ఇంకా పద్యం చెప్తా అన్నావు కదా, ఇప్పుడు పద్యం అందులో చెప్తాను నీకు, లాస్ట్ వరకు నేను చెప్తా. కానీ ఈ కథ సరే, ఒక డైలాగ్ తోటి స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్పు. ఏది తెలంగాణ శకుంతల? ఏదైనా పర్లేదు, ఇష్టం. ఏమిరా నా ఇలేజులో ప్రేమ దోమ అని చెప్పి నా ఇలేజులో తిరుగుతున్నావు. నా ఇలేజులో ప్రేమ దోమ అని కానీ తిరిగినామనుకో, ఒక్కొక్కని గొడ్డలు అందుకుంటే ఒక్కరొక్కని నరుకుతా నీ తల్లి. ఏమంటుంది? నరకేస్తా అంటుంది నన్ను. ఏదో చెప్పనీక పోతుంది, చెప్పలేక రాదు, మాట రాదు. చెప్పు. పోదు బాబు, ఇక చేసేపు బాబు. సో ఎప్పుడు పెళ్ళైంది మీది? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 50 సంవత్సరాలు అయిందా పెళ్ళై? మంచిగా చెప్పిండు. 50 ఎక్కువనే, ఇంకా ఎక్కువనే అయింది. నీ ఏజ్ ఎంత ఉండే నీ పెళ్ళైనప్పుడు? నేను 12 ఏళ్ళు ఉన్నా. మా ఆయనకు 18 ఏళ్ళు ఉండొచ్చు, 18-20 ఏళ్ళు ఉండు. పెళ్ళి అయింది. ఇక పెళ్ళి కాగానే ఇక మా అత్తగారు ఏం లేదు, చిలక లేదు, పొలం లేదు, దున్నుకొని బతుకుదామంటే లేదు. ఈయన జీతం, కోమటోళ్ళకి జీతం ఉండు. ఓకే. ఎప్పుడు చూడు కూలి 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 చేసుకుంటే పువ్వా. లేకపోతే అన్నం లేదు మాకు, పస్తులే ఉండేది. అట్లా మా అత్త మీద 6 నెలలు ఏడాది ఉన్నా. ఏరు పోసింది, కిలో జొన్నలు ఇచ్చింది, 30,000 అప్పేసింది మాకు. 30,000 అప్పు కొరకు బొమ్మాయికి పోయినాం. మాకు హిందీ రాలే. మళ్ళీ వచ్చేసినాం, బెజవాడకు పోయినాం, చెరుగొట్ట పోయినా, సంవత్సరంన్నర ఉన్నా. పెద్ద పిల్ల కడుపులో పడ్డది. సంవత్సరంన్నరకు తిరిగి వచ్చిన. తిరిగేసి వచ్చినాక మిర్యాలగూడెం కోతలకు పోయినాం. ఆఖరికి ఎక్కడ పోయినా ఈ 30,000 అప్పు తీరతలేదు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం. 4 ఇళ్ళ బాసన్ల కొలువు, వాచ్మేను, పిల్లలను చదువుకుంటా, చిన్న పిల్లలు, వాచ్మేను అడ్డగుట్టకున్నా, మహేంద్ర రైల్సులున్నా, చిత్రాంబాగులున్నా, విజయనగర్ కాలనీలున్నా, అన్ని దేశాలు తిరుక్కుంటా బాలాజీ నగర్కి వచ్చి 200 గజాల జాగా లీడర్ నడుపుకొని చిన్న గుడి చేసుకొని అందులో 10 ఏళ్ళు బతికినాక పిల్లలు పెళ్ళికే దిగారు. పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన, పెద్దమ్మ పెళ్లి చేసిన, ఓ బిడ్డో కొడుకు, చిన్నమ్మ పెళ్లి చేసిన, ఓ బిడ్డో కొడుకు. వాళ్ళంతలో వాళ్ళు బతురు, వీళ్ళంతలో వీళ్ళు బతురు. పెద్దమ్మ భర్త చచ్చిపోయాడు. పెద్దమ్మ బిడ్డ పెళ్లి కూడా నేనే చేసిన. ఓకే. సో నువ్వే చేసినావు? నేనే చేసిన. సో మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడైంది? 50 సంవత్సరాలు అయితే? 50 సంవత్సరాలు. అంటే మేనోళ్ళ మీరు? నాతోలమే చేసిన పెళ్ళే. సంబంధం చూసి మా తాత చేసిండు కానీ ఏమి ఇయ్యలే. మా తాత సాదిండు, అమ్మమ్మ చచ్చిపోయింది. మా అమ్మ లేదు, మన ఆయన లేడు, అన్నల దమ్ములు ఒక్కదైనా పుట్టగానే అమ్మ చచ్చిపోయింది అట. తాత సాదిండు, పెళ్లి చేసి. ఓ తలసెమ్ము లేదు, ఓ ఆస్తులు లేవు, ఓ కట్నాలు లేవు, ఓ కానుకలు లేవు, ఓ అర్ణాలు లేవు, ఓ బర్ణాలు లేవు, కట్టిగా పెట్టిర్రు అంతే. మాకు మేమే తినే గిన్నెలు కూడా మేమే కొనుక్కొని బతికినాం. ఓకే. సో ఏం పని చేస్తున్నావు నువ్వు పెళ్ళైనప్పుడు? మేస్త్రి పనా? స్టార్టింగ్ లో పార పని. ఆయనకు 250, నాకు ₹1 రాను మేస్త్రి పని నేర్చుకుంటు. ఆయన నేను ఒకటే దిక్కు పనికి పోదు అడ్డ మీద. సో అడ్డ మీద కూతుండే. ఓ మస్తు కష్టపడ్డాం, తిననీకి తిండి లేక బాధపడ్డాం. సో అంటే ఎవరైనా హెల్ప్ చేసిరు అప్పుడు మరి మీకు? మాకెవరేం హెల్ప్ చేయలే, మా రెక్కలే. సో అంటే ఇప్పుడు 30,000 అప్పు దగ్గర పనికి 5 సంవత్సరాలు పట్టింది. 30,000 అప్పు దగ్గర పనికి ఎప్పుడు చూడు పొద్దున్నే తప్పులే బాధలే మాకు. సో ఆ 30,000 అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? మా అత్తేసింది మాకమెరికా. ఓకే. నేను కొడుకులేదు, మా మామ ఎడ్డోడు లేక నోరు లేదు. నేను ఎడ్డైనా చదువుకున్నా, వీళ్ళని అన్నా, వీళ్ళే నా బంగారం ఏంటి అనుకుని కాదు నా కట్టుర్రి అని నాకు మా మరిది కప్పేసింది. తల్లితోటే చిన్న కొడుకుని గట్టుగా ఆయనకి వేయలే. నేను నా మొగని నేరు పడేసి 30,000 అప్పేసింది నా మొగనికి. ఓకే. కష్టపడ్డాం, కడుపు చిన్నగా చేసుకొని, కన్ను పెద్దగా చేసుకొని, తిండి తినక 4 పైసలు వెనక చేసుకొని 5 సంవత్సరాలు 30,000 అప్పు కట్టిన. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఏమేం పని చేస్తున్నాను?
నేను బాసాల కొలువు చేసిన ఈయనతో ఉప్పర్ పని చేసిన సిమెంట్ బ్యాగులు ఎత్తుకొని 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కిన అడగరాదు చాలా కష్టం చేసిన నేను చేయని కష్టం లేదు. కేతమ్మ ఏమేం పనులు చేసింది పెళ్ళైన కొత్తలా? చెప్పు మెల్లగా చెప్పేం కాదు. చెప్పనీకి రాదు. సో అంటే నువ్వు స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పడం జరిగింది అంటే నాకు ఇట్లా కాలు చేతి పడిపోయింది మాట్లాడి అదే. సో హాస్పిటల్ మొత్తం నువ్వే చూపిస్తావా? మా మంజుల నా పశం అదే నా బిడ్డ తిప్పింది. బిడ్డే? ఎంతమంది బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. ఓకే. ఇక అంటే నువ్వు ఒక చాకు ఉన్న అన్నావు, 2 బిడ్డలకి ఇచ్చిన అన్నావు, ఇదేనా చాకు? ఇదే. ఓకే. మరి నువ్వేడుంటావు? ఇల్లేనే ఒక రూములు ఉంటా. ఓకే, ఒక రూమ్లా. సో పెద్ద అయినా బిడ్డతోటి ఉంటాడు, చిన్న బిడ్డతోటి. చిన్నల్లుడు మంచిగా చూసుకుంటాడు, చిన్న బిడ్డ మంచిగా చూసుకుంటుంది. ఇక అందులో బిడ్డ అల్లుడు మంచిగా మామను చూసుకుంటాడు కాబట్టి అల్లనే ఉంటాడు. ఓకే. ఇక నేను అక్కడిక్కడ తిరిగేసి వచ్చి నేను కూడా తిండి గిన్ని అల్లనే కానీ వచ్చి పండుడు రాత్రి పూట గట్టి ఎవరైనా వస్తారని ఈడుంటా. ఓకే. సో అంటే శ్రీముఖితో డాన్స్ చేసినావు కదా నువ్వు బోనం ఉన్నప్పుడు. శ్రీముఖి ఎట్లా మాట్లాడుతుండే నీతోటి? మంచిదే, మంచి మనిషే, మంచిగానే మాట్లాడింది, కాగలిచ్చుకుంది. వచ్చేటప్పుడు కూడా అమ్మ నాకు దీవనార్థి పెట్టుకోమని మొక్కింది. అందరూ మంచోళ్ళే, జడ్జిలేదు, ఏం రాంగు లేదు, తప్పలేదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేసేది మంచోళ్ళే. మరి ఏడ మైనస్ కావచ్చు నీకు? ఏడ మైనస్ నా వేజ్ అట. ఏమనంటే నీ వేజీ జర కొంచెం ఇది ఉంది, గంగా వాళ్ళ ఏసీ రూమ్లో తట్టుకోలేవు, నువ్వు ఉండలేవమ్మా, నిన్ను బాధ పెట్టుడు ఇష్టం లేదనే మాట మాట్లాడేదే తప్ప ఇంకో మాట లేదు వాళ్ళ దగ్గర. నా గురించి జాలి పడవద్దు, నేను అందులోకి పోవాలని నేను. మీరు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కరినైనా కొట్టుకొస్తా అన్న. మీరు 10 మంది కాబట్టి ఆడితే నాకు దోషింది ఆడతా అన్న అన్న. అసలు నువ్వు బిగ్ బాస్కి అప్లై చేసినావు కదా, సో కామన్ మ్యాన్ లాగా అప్లై చేసినావు. దాని తర్వాత కాల్ వచ్చింది కదా, ఫస్ట్ కాల్ ఎవరు మాట్లాడిరు? నా కూతురే మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడినావు? నాకు ఇచ్చింది, నన్ను చూపి అన్నారు అందులో ఫోన్లో చూపించింది. బాగా తయారైనావు, సూపర్ అన్నది. సూపర్ అన్న, రాన్రి అన్నది. పోయినా ఈ చీర కదా, చీర కట్టుకొచ్చుకో అన్నది, మంచి మంచి చీరలు తెచ్చుకో అన్నది. సో తెచ్చుకున్నావు, షాపింగ్ చేసినావు మొత్తం ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో పోతానని నాకు నమ్మకం. ఎన్ని వేలు చీరలు తెచ్చుకున్నావు? మొత్తం 50,000 బిల్లు చేసుకొస్తున్నాయి. 50,000? 50,000 ఎక్కడి? అప్పుడు తెచ్చినా. కాదు మీరు చిన్న బిడ్డ ఇప్పలేదా? చిన్న బిడ్డ బాధలు ఆమెకుంటాయి. నేను ఆమెను అడుగుతానా? పిల్లలు చదివించుకోవాలా? ఆమె అడగవు. సో 50,000 అప్పు తెచ్చుకున్నావా? 50,000 అప్పు తెచ్చిన. సో మరి అప్పులు ఇప్పుడు పైసలు అడుగుతా మరి? మళ్ళీ కడతా, గమల దగ్గర తెచ్చుకున్నా. కలకాంపౌండ్ల గమల దగ్గర అప్పు తెచ్చుకున్నా. సో ఇవాళ పొద్దున ఏం తిన్నావు నువ్వు? పొద్దున 3 ఇడ్లీ తిన్నా. మధ్యాహ్నం అన్నం పెట్టుకుంటే దుఃఖం వచ్చింది, తినబుద్ధి కాలే, నోరు బాగాలే, నాలుక పలిగింది, జ్వరం బాగా వస్తుంది. నిన్న మొన్న లేవలే. మీరు వస్తురంటే జర టికెట్ వేసి తయారైనా, కొంచెమన్నా తినేది బాగుండదని కొంచెం తిన్నట్టు చెప్తున్నా. కాదా అంటే బిగ్ బాస్ హౌస్ లో లేదని బాధ పట్టుకుందా? బాధ పట్టుకోలేదు కానీ అలసిపోయినా. ఇంక వానల్లో నడిచినాం, 5 రోజులు వానలే నడిచిన. ఆటోలు పోవుడాయి. మా కార్లు ఎక్కడి మరి? పోవాలంటే ఆటోకు 1000, రావాలంటే 1000, పోవాలంటే 1000, రావాలంటే 5 రోజులే. అవి వచ్చిన వాళ్ళకి టిఫిన్లు, ఆటో వాళ్ళకు పెట్రోళ్ళు, తెల్లవారు ఆటో వాడు ఉంటాడు అట్లా. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు గ్రూప్ డిస్కషన్ అనేది ఒకటి జరిగింది కదా, అన్నపూర్ణ స్టూడియోకి పిలిచినప్పుడు 100 మందిని పిలిచిరు చూడు. 100 మందిని పిలిచినప్పుడు నీకు ఏ టాపిక్ ఇచ్చారు, దేని మీద మాట్లాడమన్నారు? స్టార్టింగ్ ముచ్చట ఇది. స్టార్టింగ్ అయితే అందులో టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసినాక పెద్ద మేడం వచ్చింది. 40 మంది అబద్ధం ఆడదు, కేతమా నువ్వు ఫస్ట్లే అన్నది. నన్ను నాకు మర్యాద ఇచ్చింది, ఆయన నిలబెట్టి మైక్ ఇచ్చింది. నువ్వు మొగోళ్ళ గురించి చెప్పు, ఆడవాళ్ళ గురించి చెప్పన్నది. అక్కడ ఒక మనిషికి 5 నిమిషాల టైము. ఎవరికి దోసిన టాలెంట్ వాళ్ళు చూపిస్తారు, ఎవరికి తోసినట్టు పాటలు పాడుతున్నారు, చెప్తున్నారు. నాకు దోసింది నేను చెప్పిన. ఇలా నేను చెప్పినాక ఇక ఆయన బిగ్ బాస్ గారు ఇక్కడ కన్ను పెట్టిరు అందరికి. కన్ను కాగితం పెట్టి ఈ రూమ్లోకి వెళ్ళి ఇంకో రూమ్లోకి పట్టుకుపోయారు. ఆ రూమ్లో ఆడవాళ్ళని ఒక దిక్కు, మగవాళ్ళని ఒక దిక్కు కూర్చోబెట్టి మాట్లాడాలన్నారు. ఒక్కొక్కడు ఏం చెప్పిండు, అక్కడ అందరూ అయినట్టు రాములు రవి అంటాడు, ఇట్లా అంటాడు. వాడేం చెప్పిండు, ఏమయ్యా ఆడవాళ్ళ గురించి చెప్పు అని అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఆడవాళ్ళది ఏముంది, అంత మగవాళ్ళదే కష్టం. ఆడవాళ్ళు అర్ధగంట చెప్పు ఏదో పిల్లలు అంటారు, అంత బరువు బాధ్యత మగవాళ్ళదే అన్నారు. నువ్వు వాగు అన్న. నేను మాట్లాడాలా మేడం అన్న. మాట్లాడన్నది. నేను మాట్లాడినా. నిన్ను ఆమె ఎక్కడ పుట్టిందో నువ్వు ఎక్కడ పుట్టినవో, నువ్వు పోయి పిల్లుందని పోయి నీ అయ్యని ఏమో పోయి మాట్లాడుకొస్తే నీకు పెళ్లి చేసిరు. నీది 3 ముళ్ళ బంధం 7 అడుగులు నీతో వేసింది. 3 అడుగులు నీతో 7 అడుగులు వేసి 3 ముళ్ళు కట్టిపించుకుంది నీతోని. నీకు సుఖాన్ని ఇచ్చింది, నీకు దాసి లెక్క నీ దగ్గర నీకు సంసారం చేసి నీకు సుఖాన్ని ఇచ్చి, నీ సుఖానికి ఫలితంగా ఆ తల్లి గర్భవతి అయింది. తల్లి గర్భవతి అయినప్పుడు 9 నెలలు శిశువుని మోసింది కడుపులో.
9 నెలలు శిశువును మోసి కూడా నేను చచ్చిపోతా అని కూడా తెలుసు, అయినా బాధపడది. ఇక్కడదన్నా సంతోషపడుతుంది, ఇక్కడదన్నా సంతోషపడుతుంది ఆ తల్లి. పిల్ల పుట్టినాక సావును ఇట్లా తలబెట్టి ఆ పాపకు జన్మనిచ్చినాక కూడా పండుకొని ఇట్లా ఇట్లా ఎత్తుకుంటే రొమ్ముల మీద దంతుంటే కూడా తల్లి ఉప్పొంగిపోతుంది తప్ప బాధపడలే తల్లి. నువ్వు తాగుబోతుని పోయి రోడ్డు మీద వండి ఇల్లు అమ్మితే తాగుబోతుని తీసుకొచ్చి ఇంట్లో వేసుకొచ్చుకొని ఈగురం చేసి కష్టం చేసి నువ్వు చేసుకొని వస్తావు మూట ముద్దలు వండుకుంటే ఈగురం ఆడిది చేసి ఆ ఇల్లు నువ్వు అమ్మిన ఇల్లు ఇడిపించింది. నీ పిల్లలకు జారింది, సవరించింది, నీ పిల్లలకు టిఫిన్లు కట్టింది, బువ్వ పెట్టింది, గుద్ద కడిగింది, మూతి కడిగింది, పిల్లలను పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి నీ ఇంటికి గృహలక్ష్మై నీలో సగభాగమై నీకు దాసిదానిలక ఇప్పటికుంది నీ పని మనిషి. ఉంచుకున్నది ఊరు చివరి వరకు వస్తుంది, కట్టుకున్నది కాటి వరకు వస్తుంది. నీ భార్య నీ కొరకు బాధపడుతుంది, నీ భార్య నువ్వు చచ్చిపోతే నీ కొరకు ముండం వస్తుంది నీ పెళ్ళం అని చెప్పి నేను అన్నీ మాట్లాడితే జడ్జీలు సప్పట్లు కొట్టిరు. అడున్న మొగోళ్ళు అందరు వచ్చి నా కాలు మొక్కిరు. మళ్ళీ అందరు మొగోళ్ళు 20 మంది మొగోళ్ళు అంతా కాలు మొక్కిరు, సంతోషం అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక 40 మంది పెద్ద స్టేజ్ మీదకి పోయినాం. ఇక ఆడికి పోయినాక ఇక ఉంటుంది అనుకోరా, అది ఇక బ్రహ్మాండంగా నాకు పోయే పోకటమే నాకు బోనం తయారు చేసారు. నేను ఆడతా పాడతా బోనం ఎత్తుకోనని పెట్టిందిగా పోటు వల్ల శ్రీమికి బోనం తయారు చేస్తే బోనం ఎత్తుకున్నా, బోనం ఆడినా. పాట మేడం అన్న నువ్వే పాడాలి అన్నది. అది కూడా పాడుకుంటా పాడినా జరసేపు. బోనం దించినాక మళ్ళీ కనకవ్వ పాటకి 2 ఆడినాం. కూసో పెద్దమ్మ అన్నది కూర్చున్నా. ఇక డైరెక్టర్ గారు వచ్చినాక నీళ్ళు కొట్టిన మాకేతమ్మ అన్న కొడతా, నేను నీళ్ళు కొడతాను, నేను గెలిచినని చెప్పి ఆ కుర్చీలలో కూర్చోబెడతానంటే నేను కొడతాను నీళ్ళు అన్న అనగానే అన్నాడు కదా. అంటే అలా చెప్పరు అన్నాడు. అలా చెప్పలేదు నవదీప్ సార్ అంటాడు కదా, నువ్వు కొట్టినా గెలవలేదు అంటాడు. మళ్ళీ ఇంకా టాస్ పెడతాడట నాకు. మరి కులం చెడ్డ సుఖం దగ్గరప్పుడు నేనెందుకు కొడతా సారు, గెలిచినవంటే నేను కొడతా అని నేనన్నా. ఇవన్నీ డైలాగులు మెచ్చుకోరు, సపట్లు కొట్టిరు, నవ్విండ్రు, నువ్వు ఉండాలి అన్నాడు. సరే అవన్నీ తర్వాత విషయం సార్, నువ్వు సినిమాలకు తీసుకుంటా అంటాను, మూవీలో ఇస్తా అంటాను కదా. ఆ జన్మకు ఏదో నాకు ఇంకో జన్మ ఉందో లేదో, ఈ జన్మకు నాకు బిగ్ బాస్ అడుగు పెట్టాలి సార్ నేను మీ దయా అని చెప్పి చేయి పట్టుకున్నాను. ఎవరిది జడ్జి సార్ అది అదే సార్ది. వీళ్ళు వల్ల మా పంపనికి 40 మందిలో నువ్వే నాకు నచ్చింది. 40 మందిలో నీ టాలెంట్ నచ్చింది, నీ కాలుకోలే, నీ చెయ్యుకోలే, నీ నోరుకోలే, నీ చక్కదనం, నీ నవ్వు, నీ ఏష, నీ భాష నాకు నచ్చింది. ఎవరు వీళ్ళు నేను పంపనికి నువ్వు పోతున్నావు బిగ్ బాస్ హౌస్లోకి అన్నాడు నన్ను. ఇంకా మనసు నాకు ఆశ తట్టింది. కానీ అక్కడ చూస్తే అట్లుంది, వీళ్ళు చూస్తే పంపలే అంతే. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావా టీవీలో? రోజు చూస్తున్నా. సో ఇప్పుడు పోయిన 15 మంది పోయారు కదా, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అంత శుద్ధ వేస్ట్. ఓకే, ఆడనీకి వస్తలేదా? నవ్వు లేదు, ఓ ఆట లేదు, ఓ పాట లేదు, ఇంకెంతవరకు ఏది లేదు అందులో. అందరే ఉండరు మంచిగా లేదు. కేతమ్మ పోయినంటే ఒక ఆట ఆడితే ఒక రేంజ్ ఉంటుండే, అంతేనా? వేరే లెవెల్ చేస్తుంటే అలా. ఓకే, ఒకవేళ నువ్వు లోపలికి పోతే పోంగనే ఏం చేస్తుండే? బిగ్ బాస్ హౌస్ లోకి పోంగనే పోయి దండం పెడుతుంది. ఫస్ట్ ఈ తల్లికి దండం పెట్టి జరసేపు ఆడి సంతోషంగా హాయిగా ఎంజాయ్ చేసి ఇట్లా మంచిగా ఆరాముగా కూర్చున్నాక వచ్చిన వాళ్ళనల్లా హగ్గించుకుందును, అందరినీ సంతోష పెడుదును, మంచిగా ఉంది. అంటే ఏసీలు ఉంటావా? ఉంటావు. సో అంటే ఇప్పుడు నిన్ను తీసుకోలేరు కదా బిగ్ బాస్ హౌస్లోకి జడ్జెస్, సో వాళ్ళ మీద ఏమైనా కోపం ఉందా నీకు? నాకేం కోపం లేదు, ఏం కోపం లేదు. వాళ్ళ మీద నేను ఎందుకు కోపపడాలి? వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు, వాళ్ళకన్నా మీద ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా జడ్జిలని మాత్రం నేను తప్పు పట్ట. ఓకే, అంటే కేతమ్మ ఫస్ట్ నుంచే సెలబ్రిటీ, అంటే ఫస్ట్ నుంచే మాటలలో కానీ ఆమె డైలాగులు ఆమె పాటలు మొత్తం సెలబ్రిటీ, కానీ వాళ్ళకి తెలియదు. ఓకే, సో సెలబ్రిటీ దాని తర్వాత ఇప్పుడు నువ్వు ఇంట్లోకి పోయేసి వచ్చిన అగ్ని పరీక్ష దాంట్లోకి బయటికి రాగానే నీకు బయట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఇన్విటేషన్లు కూడా వస్తున్నాయి కదా? చాలా వచ్చినాయి. ఇప్పటికీ నాకు 30-40 లక్షల మంది అయ్యారు. 40-30 లక్షలు. మరి ఇంకా బిగ్ బాస్ లో పోవాలనుకుంటున్నావా? అయినా పోవాలి, 1 కోటి మంది అయినా చాలు బిగ్ బాస్ లో పోవాలి. నేను పోవాల్సింది. 1 కోటి మంది, ఆ 1 కోటి మంది నాకు సపోర్ట్ చేస్తారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, అట్లకి వెళ్ళి తీసుకొస్తారు. సో అంటే ఎవరికన్నా ఓట్లు వేయని చెప్పేసి అడిగినావా? అంటే నాకు ఇయ్యలే కదా నెంబర్, నేను ఎట్లా అడుగుతా? ఒకవేళ నేను పోతే మాకు ఓట్లు వేయంటన్నా, మీ సపోర్ట్ కావాలనేదే కది. మీ అందరు సపోర్ట్ కావాలి, మీరు అందరు నాకు ఓట్లు వేయాలి, మీ అందరి దయతోటి మీరు నన్ను పంపాలనేదే కూడా నేను పబ్లిక్ ను కోరుతున్నా. ఓకే, అయితే ఇప్పుడైతే పోవాలనుకుంటున్నా. ఒకవేళ అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉంటావు? ఖచ్చితంగా పోతా. అయితే నువ్వు బిగ్ బాస్ పోయే ముందు పెద్ద ఆయనకు చెప్పినావా నేను ఇట్లా పోతున్నా షోలకి అని? లేడా? చెప్పిందా నీకు? చెప్పలేదా? అడిగినావా? మరి నాకు ఎందుకు చెప్పలే అని అడిగినావా? లేడు ఉండడు, పొద్దుగా లేతే పోతాడు అటు.
అటు చెప్పలేదా నీకు? చెప్పలే. అడుగు, ఎందుకు చెప్పలేదు? అడుగు అడిగి అడుగు, నువ్వు అడుగు. అడిగినా అడిగినావా? చెప్పదా? చెప్పింది. చెప్పిందా? అయితే మీ పెళ్ళప్పుడు చూసినావా? పెళ్లి చూపులు అయినాయా? అయినాయి. పెళ్లి చూపులు అయినాయా? మరి నచ్చినావా అప్పుడు? నచ్చింది. నచ్చిందా? అంటే ఈమెను చూడకుండా ఎవరన్నా ప్రేమించినావా? ఎంతమంది? చాలా మంది, ఒకటే 10 మంది మరదాన్లు, మేనమావ బిడ్డలు. సో ప్రేమించుంటనా? ప్రేమించిందా? ఏం లేదు, మేనత్త బిడ్డలు, మేనమావ బిడ్డలు, చుట్టాలు, పక్కాలు. పెళ్ళి నేనే కాదు. ఎప్పుడన్నా కొట్టిందా నిన్ను పెళ్ళైనాక? ఇక కోపం వచ్చి కొట్టేది, మళ్ళీ కలిసిండేది. ఓకే. ఇక అదంతా మామూలుగా నాయన. సో అంటే వండినప్పుడు ఇది బాగాలేదు, ఇది బాగాలేదు బాగాలేదన్న విషయాలు రాకపో, అన్ని పంచుకునే. కాదు, నీకు భయం పడుతుండే కదా? భయం పడుతుండే. మళ్ళీ నేను భయపడింది మరి, కొడుతుండే ఎప్పుడన్నా సారి. అయితే ఒకళ్ళం భయపడ్డట్టే ఉన్నాం. ఏదన్నా గుర్తుందా? అంటే మీరు ఇద్దరు గొడవ పడ్డది, చిన్న చిన్న గొడవలు పడ్డది ఏదన్నా? కొడుక ఇప్పటికి మాగుంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడన్నా కొట్టిండా? ఏం లేదు. కొట్టలేవా ఈ మధ్యలో ఎప్పుడన్నా? కొట్టలే. ఓకే. సో ఏ కూర మంచిగా వండుతుంది? ఉల్లిగడ్డ, మటన్. మటన్ వండేదా? మంచిగా వండుతుందా? ఈమె మాట్లాడుతుంటే నీకేమైనా కోపం వస్తుందా? కేతమ్మ మాట్లాడుతుంటే కోపం రాదు? కేతమ్మ మీద నీకు ప్రేమ ఉందా? ఉందా? సరే, ప్రేమిస్తున్నా అని చెప్పు. చెప్పు. కేతమ్మ ప్రేమిస్తున్నా. ప్రేమిస్తున్నా నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, ప్రేమిస్తున్నా. ప్రేమించుతున్నా, ఏడుతున్నట్టుగా. మరి ఏడుస్తుండే పాపం, నువ్వేం చెప్తలే అని. సరే, మీ 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 పెళ్లి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? పెళ్లి ఫోటోలు ఉన్నాయా? పెళ్లి ఫోటోలు అప్పుడు ఎక్కడైనా లేవు. ఇప్పుడు దిగినాయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దిగినాయి ఉన్నాయి. అప్పుడు పెళ్లి ఫోటోలు లేవు. ఓకే, ఏం లేవు. మాకు పెళ్లి లగ్గమే చేయలేము తాత, నాకు పెళ్లి ఫోటోలు ఎక్కడినా. ఓకే. సో అంటే మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందా? చెప్పను. పెళ్లి చేసుకుంటావు మళ్ళీ? చెప్పలేను. చెప్పలేవా? కాదు, కాదు, గామని పెళ్లి చేసుకుంటావు. ఏదామే వెళ్ళిపోయిందా? మనోళ్ళంతా ఎక్కడ పోయారు ఇంకా? కాదు, ఇప్పుడు నీకు ఒక సంబంధం తెస్తా, పెళ్లి సంబంధం. పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకోవా? కేతం వద్దు, మంచిగా ఒర్రుతుంది. మంచిదా? తిండి మంచిగా పెడతా? కొట్టినావంట కదా నువ్వు? కొట్టినావంట. సరే, నిన్ను ఎప్పుడన్నా కొట్టిందా? నిన్ను కొట్టలే? ఇట్లా నువ్వు కొట్టినావా? కొట్టలేవు. అంటే పెళ్ళైన కొత్తలు కొట్టినావంటగా? కొట్టలేవా? సరే, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు పెళ్లి చేసుకోండి ఇద్దరు. దండలు తెప్పించిన, ఆ దండలు ఇరా. సో మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్న ఫోటోలు లేవు కదా, దండలు కూడా వేసుకుని ఎన్ని రోజులు అవుతుందో. పాటనా మేము ఎడిటింగ్లో ఇస్తాం. మొత్తానికి అంటే కేతమ్మ మాటలు, పాటలు, ఆమె ఆట చూస్తే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అంటే వీళ్ళకి నాకు తెలిసి వీళ్ళు ఎప్పుడో అంటే పూర్వకాలం అప్పుడు ఎట్లా ఉంటుండే, పెళ్ళిళ్ళు ఎట్లుంటుండో, ఉండకపోతుండే, ఏమి ఉండకపోతుండే కదా. సో అంటే ఫస్ట్ టైం అంటే ఒక పెద్దోళ్ళకి నేను పెళ్లి చేస్తున్నట్టు నేను ఒకటి క్రియేట్ చేసిన అంతే. అంటే వాళ్ళు దండలు చేంజ్ చేసుకుంటారు. సో అంటే వీళ్ళ ఫోటోలు అవి ఉన్నాయో లేవో. సో దండలు మార్చుకున్నాయి ఫస్ట్ టైం నా దాంట్లో నుంచి వస్తాయా? ఓకే, సరే, దండలు మార్చుకో. నువ్వు కేతమ్మకే దండ కూర్చోనే కూర్చొని వేసుకోరు. క్లాస్ అంటే కొడుతుండు క్లాస్. సో ఎప్పుడన్నా ఇట్లా కూర్చొని మీరు మాట్లాడుకోరా? ఎప్పుడన్నా మాట్లాడుకుంటారా? ఏమేమి మాట్లాడుకుంటారు ఎక్కువ? ఆయనకి ఏం మాట్లాడితే మాట్లాడుతుంది నాన్న, ఏదో ఒకటి కాకిరి వీకిరి వస్తాడు, పోతాడు, పైన పండుకుంటాడు, లేకపోతే రోడ్డు మీద పోతాడు, ఇన్నో జర కంపౌండ్లో కూకుంటాడు. వాళ్ళతో 4 మాటలు, వీళ్ళతో 4 మాటలు మాట్లాడి చిన్నగా సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇక ఓకే. సో మీ పెళ్ళప్పుడు ఎప్పుడన్నా మాకు తెలియదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భారత్లు అవన్నీ ఉంటాయి, డాన్స్ అవన్నీ. నువ్వు ఎప్పుడైనా పెద్దైనా పట్టుకొని డాన్స్ ఆడినావా?
ఆడరాదు ఆయనకు. ఆడనికి రాదు, ఇక నువ్వే వేస్తావు. డాన్స్ వేస్తావు రాదు. రాదా? సో అమ్మ వేస్తుంది కదా డాన్స్ మంచిగా, అవుతుంది. మస్తు వేస్తుంది కదా, వాళ్ళు తీన్మాలాడుతుంది కదా. ఇష్టపడతావాను? ఇష్టపడతాం. ఇష్టపడతావా? సో ఇట్లా డాన్స్ ఆడి ఇట్లా డాన్స్ అని చెప్పేసి చెప్తావా నువ్వు? తెలుగు తెలియదా? సో అండ్ మీ పెళ్ళి అయినప్పుడు ఇట్లా దండలు మార్చుకోరో తెలియదు, ఇప్పుడు మార్చుకోరు కదా, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుందా? అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? 60 ఏళ్ళకి చేస్తే చూసినావు చెస్ట్ పుట్టి అలా అనిపించింది. అట్లా అనిపించిందా? సో ఇప్పటికి పెళ్ళి 50 సంవత్సరాలు అయిందా? 50 అయింది. చూద్దాం, దేవుని దయతోటి అంత బాగుంటే చేద్దాం. సో మంచిగా మీరు 60 సంవత్సరాలు అయితే చేస్తే నిన్ను కూడా పిలుస్తే అందరం జర పోతే 50,000 పెట్టి చేద్దాం. సో మీరిద్దరు అంటే కూర్చొని ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది నాన్న. ఆ, పెళ్లి మాకు చేయలే మా తాత, ఓకే ఎలగొట్టేసారు. పెళ్లి పిల్లని చేసి ఎలగొట్టేస్తే వీళ్ళమ్మే చేసుకుంది ఇంటికాడ ఎలాగన్నది. ఓకే. అంటే మీరిద్దరు ఎప్పుడన్నా ఈ కష్టాలు అన్నీ ఉన్నప్పుడు ఇద్దరు కూర్చొని ఏడ్చి మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి? అప్పుడు ఇద్దరం ఏడ్చినాము, అప్పుల బాధకు తిండి లేక బాధపడ్డాము, చేసినాం. ఆయనకి వెళ్ళేళ్ళకి నన్ను కొట్టేది, నేను వెళ్ళేళ్ళకి ఆయన తిట్టేది, అట్లా ఎన్నో టైంలు గడిచిన రోజుల్లోనే. ఆంధ్రాలో కూడా కొట్టేది, పక్కకే సినిమా టాక్సీలు 10 ఉంటాయి, 5-6 ఉన్నాయి ఎమ్మడే. ఇక కొట్టేది, నడు సినిమాకి పోదాం పని, సినిమాకి తీసుకుపోయేది, అదో ఇదో తెచ్చిపెట్టేది, తినేది. మళ్ళీ కలిసి మళ్ళీ పని చేసుకుందాం, కలిసి ఉందాం. కానీ నేను పోదామంటే మాకెవరు లేరు, ఆయన పోదామంటే ఆయనకు ఎవరు లేరు. ఇంకా అంతలో ఇద్దరం ఇట్లనే తాగిచ్చేసినాం. ఓకే. అయితే బోనాల సాంగ్స్ అవి సాంగ్స్ పాడతావు కదా నువ్వు. అవును. సో అంటే పెద్ద ఆయన కోసం ఒక మంచి సాంగ్ పాడు, ఏదైనా ప్రేమ సాంగ్. ఆయనకు పాటలు అర్థం కావు. నువ్వు పాడితే మాకు అర్థమవుతుంది, ఆయన మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలుస్తుంది. ఒక మంచి పాట పాడు. పాటకు దీనికి ఏమో సంబంధం నాన్న? నువ్వు పాట పాడు పెద్ద ఆయన మీద ఒకటి, ఏదైనా మంచిది. పెద్ద ఆయన మీద ఏం పాట పాడా? ఏదన్నా ప్రేమను చూపిస్తూ. ప్రేమ ఆ. ఏం పాట పాడనయ్యో? ఏదైనా పాడు. ఏదన్నా పాడు. పాడు. లే అంట పాడు, మంచి పాట ఏదన్నా పాడు. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేస్తానంటావా లేపమంటావా, లే 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 నా రాజా. కాదు, పాత సినిమాలలో హీరోయిన్ లాగా ఉన్నావు. హీరోయిన్ లాగా ఉంటుంది కదా పక్కన. సో ఏ హీరోయిన్ ఇష్టం నీకు? ఏ హీరోయిన్ ఇష్టం? వాణిశ్రీ సావిత్రి అంటాడు. సావిత్రి. నువ్వు సావిత్రి లాగా ఉంటావా వాణిశ్రీ లాగా ఉంటావా? నువ్వు చెప్పు, ఎవరు లాగుంటావు? కేతమ్మ ఫస్ట్ టైం సిగ్గుపడుతుంది అనుకుంటా నాకు తెలిసి. నాకేం సిగ్గులేదు, మనం వెళ్ళి సిగ్గుపడాలి ముసల్దానానికి. సిగ్గుపడమా పువ్వులు ఎత్తామనిపించి. సరే, నువ్వు వాణిశ్రీలా ఉంటావు సావిత్రిలా ఉంటావా? నాకు అంతటి విలువ ఎక్కడిది నాన్న, మామూలు సాధారణమైన ఒక మహిళ. మహిళను. సో పెద్ద ఆయన చెప్తాడు ఇప్పుడు, ఏ హీరోయిన్ లాగా ఉంటుంది? వాణిశ్రీయా ఎవరిలా ఉంటుంది? సావిత్రి లాగా ఉంటుందా? ఎవరిలా ఉంటుంది? సూర్యకాంతమా? సౌందర్య? తెలంగాణ శకుంతల? తెలంగాణ శకుంతల? తెలంగాణ కొడతా ఉంటది కదా మనుషులని తిడుతుంది, కొడుతుంది. మస్తా చెప్పు. క్లాప్స్ కొట్టాలా? ఓకే. సరే, నీకు కేతమ్మ ఎంత ఇష్టం? నీకు ఎంత ఇష్టం కేతమ్మ? ఇష్టం, ఇష్టం. మస్తు ఇష్టమా? ఎందుకు ఇష్టం? మంచిదా? మన ఇట్లా కొట్టింది కదా అప్పుడు. కొడుతుంది. పెడుతుంది, కొడుతుందా? ఇష్టం వచ్చిన సాంగ్లు వాడు. నేనంటే నీకు పిచ్చి, మా ఇంటికి నువ్వు వచ్చి మా వాళ్ళని మెప్పించి నన్ను మనవాడగా వస్తేవా. అక్కడ చూడు. నేనేనా? మరి ఇంకెవరు? కాదు, ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్నీనాడేమన్నంటినా తిరుపతి, ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్నీనాడేమన్నంటినా తిరుపతి.
నేనంటే నీకు పిచ్చి మా ఇంటికి నువ్వు వచ్చి మా వాళ్ళని మెప్పించి నన్ను మనమాడగా వస్తీవా తిరుపతి నువ్వు మళ్ళా వచ్చే ఏటి కల్లరో తిరుపతి నా ఒళ్ళె ఒక్క పిల్లరో తిరుపతి ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్నీ నాడేమన్నంటినా తిరుపతి. నీకు ఏ హీరో ఇష్టం? నాకు ఎవడు ఇష్టం లేదు. ఎవడు ఇష్టం లేదా? మనం కష్టపడని హీరో ఎవడు ఉండవా? అంతేనా? సరే నాగార్జున గురించి ఏమన్నా చెప్పు. అన్నాను నాగార్జున గురించి. నీకు ఓనమాలు నేర్పాలని అనుకున్న నాన్న అందనంత ఎత్తుకు ఎదిగావు కన్నా పాలే బాస్ బాస్ పాడు. నవ్వుతున్నా పాడ ఇది పాడు పాడు. ఇది తొలి రాత్రి పాడు. ఇది తొలి రాత్రి కదలను రాత్రి నువ్వు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ఎన్నెలమ్మ దీపాన్ని ఆర్పవన్నది మల్లెలమ్మ పరదాలు మూయవన్నది దీపమేమో మత్తుగా తిరగబడి నవ్వుతున్నది ఈ పానుపు నీ కొరకు ఎదురు చూసి చూసి ఇప్పుడు ఊర్వశి రావే కాదు. అప్పుడు పెళ్లి చేసుకురు, అప్పుడు తొలి రాత్రి అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేయగా అది గుర్తుకొచ్చిందా? దండలు మార్చుకున్నాం కదా అది గుర్తుకొచ్చిందా? ఏమన్నా అర్థమైందా పాట? తొలి రాత్రి అంటుంది, పాన్ పంటుంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలా? ఇద్దరు. 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 సో మనమల్లు ఎంతమంది? నలుగురు. 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 మళ్ళీ మనవరాలు పుట్టిన తోటి 5గురు మనవలు మనవరాలు మొత్తం. మొత్తం 5 మందా? 5 మంది. సో పేర్లు చెప్పు. దివ్య రాజు. దివ్య రాజు. బన్నీ. బన్నీ. చిన్నోడు బన్నీ. తరుణు దీప్తి. ఓకే. ఈ 5 మందిలో ఎక్కువ ఇష్టం ఎవరు నీకు? బొడ్డు బొడ్డి. బుడ్డా. బొడ్డి. పిలుద్దామా? ఏడుండు. బన్నీ బన్నీ ఉండేదా భుజం పలేసుకొని తిరగలే. తరుణ్ ఇష్టం లేడా? ఈడే ఇష్టం, చిన్నోడే ఇష్టం. తరుణ్ ఎందుకు ఇష్టం లేదు? పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయ్యరా? తిడతాడా నిన్ను? నన్నేం తిడతాడు వాడు కానీ. నాకు బెదిరించిపోయాడు మా నాయన, అంటే మా అమ్మమ్మను ఎక్కువ సతాయించకు, సో మంచిగా అడుగు, ఏడవనియకు అని చెప్పిండు. నేను అప్పుడు ఏం చెప్పినా తెలుసా? ఆమె ఏడుస్తుందా, అందరి మమ్మల్ని ఏడిపిస్తుంది అని చెప్పిన. నన్ను ఎవలేమి ఏడిపియర్లే, నేను ఏడిపించకూడదు చాలు. అదే నువ్వు ఏడిపిస్తావు కదా అందరినీ. సో పాప ఓ మంచి పాట పాడు. నీకు నాకు పోటీ ఇప్పుడు పాటలట, అందుకే నీకు దండేసిరట. దండేసిందే అందుకు. పాట పాడతావా? పాడవా? పాట పాడమని నీకోసం. పాడు పాడు. రాదా? పాడతావుగా నాగేశ్వరరావుది సావిత్రి. ఇదే ఉంది చూడు, చీర కట్టి ఇది కడవెత్తుకొచ్చి పాడతావుగా. పాడు. ఇప్పుడు వస్తలేదా? సరే నీ పాట కూడా ఆమెనే పాడమని. కడవెత్తుకొచ్చింది పాడమని. నువ్వు కూడా పాడు. నువ్వు పాడితే నేను కలుపుతా. శృతి పాడు, మెల్లగా పాడు. కలుపుతుందంట. పాడు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. నువ్వు పాపం ఆయన నువ్వు కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. పిల్ల అది కనపడితే చాలునా గుండె బుల్ల. కాడెత్తుకొచ్చాడు కన్నె పిల్లడు, వాడు కనపడితే చాలునా గుండె నిలువది. సూపర్ పాడుతుండగా మంచిగా. పాడు పాడు పాడు. పాడు. చుక్కలపై చీర కట్టి చెప్పు చెప్పు పాడుతుండు. పాడు. కానీ నువ్వు ఉంటే చాలు మొత్తం ఇల్లు మొత్తం పెద్ద హంగామా, సంతోషంగా అందరు ఎంజాయ్ చేసేటట్టు. అంతేనా? సరే నువ్వు ఏ బ్రాండ్ తాగుతావు? ఏ దాగా నువ్వేం తాగవా? షుగర్ వచ్చిన కానీ అన్ని బంద్. అన్ని బందా? సో పెద్ద ఆయన ఏం తాగుతాడు? ఏ తాగాడు? అది తాగా ఇట్లా అయిందని అన్ని బంద్ పెట్టినాం. అన్ని బంద్. మనం ఒకటన్నా ఏది లేదు ఇక. ఓన్లీ అన్నమే. అన్ని ఓకే. బంద్. ఏం తాగవు? ఏం లేదు. కేతం ఏమన్నా తాగుతుందా?
తాగదు సురాపానకం తాగుతుందంట. ఊరు నుంచి కళ్ళు తెత్తేనే నేను ఒక లెక్కగా పోతా 2 గిలాసాలు పోతా మా అన్న తెత్తే కళ్ళు ఓకే. అంతేగాని ఏది ఇక్కడ కళ్ళు కూడా పోనీయ మందుల కళ్ళు అని. తాటి చెట్టు ఎక్కుతుండేనా? తాటి చెట్టు ఎక్కుతుండేనా కళ్ళు? ఈత చెట్టు తాటి చెట్టు అన్నీ ఎక్కిండు. ఇది కళ్ళు తెస్తుంటేవా నువ్వు కేతమ్మ కోసం? లేదే తేలేవా? అప్పుడు పెళ్ళైన కొత్తలా? ఆయన పోనాకుడు పోవచ్చు పోయి వచ్చాయి ఓకే. తాడి చెట్టు ఎక్కుతుండేనా? నేనేకే నువ్వెక్కేదా? నేను ఈదులు ఇడిచేది. ఓకే. సో ఇప్పటికీ కళ్ళు దంద ఏమైనా ఉందా? లేదు నాయన ఊరే లేదు మాకు. లేదు మొత్తం ఓకే. మా మరిదికి ఉంది కానీ ఈడు ఉంది మాకు శక్తిగా నేను ఓకే. ఈడు ఉంది. నాకు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇంటర్వ్యూ అవుట్ ఆఫ్ కెమెరా కాదు, ముందు చెప్పు, మాకు ఇప్పుడు చెప్పాలి. కళ్ళు కంపౌండ్ ఉంది నాన్న మాకు. పొత్తు అందులో పాలు ఉంది ఉంది. ముద్దు పెట్టు ఏ, కేతమ్మకి. ముద్దు ముద్దు పెట్టు. వద్దా? ఎందుకు? పాడతాం పాడతాం పాడదామా? పాడుతుందట. పాడతాం పాడతావా? డాన్స్ ఆడతావా? పాడతాడట కానీ నీది కావు నేను నాలుగు. సరే మీరిద్దరు ఆడతారు పాడతారా? మరి తర్వాత ఇప్పుడే డాన్స్ ఆడేసిరా? నీది కంప్లీట్ అయినాక ఆడినాక వాళ్ళని కూర్చోబెడదామని ఓకే. వాళ్ళు ఎదురు చూస్తారు కానీ. సరే ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇంటర్వ్యూ, మీరు ఇద్దరు ఇప్పుడు డాన్స్ ఆడరు. ఆడవా నేను వాడతా ఉంటా. సరే అరే తీరా ఈ తాళాలు ఉండని ఉండని. ఓకేనా? ఆడాలి మరే వాళ్ళ కొడతాడు శివయ్య. ఏంటంటయ్యా పట్టుకో డాన్స్ అంటే పట్టుకో ఆయన పట్టుకో. దీనికి ఒక నేను ఉన్నదే పాటకు ఆట. ఆడు ఇక ఆడు నువ్వు ఆయన చేయి పట్టుకో, నువ్వు ఆయన చేయి పట్టుకో. ఇక్కడ ఆడు ఏమైనా ఓవర్ అవుతుంది అది. ఓకే బాయ్ రండి.